మా నెల్లూరుని టిఫిన్ చేసావా ఏం తిన్నావు అని అడిగితే దోశ అనే చెప్తారు. ఇంకేం చేయమంటావు అన్నా కూడా దోశ అనే చెప్తారు. ఎందుకంటే దోశలు అంటే అంత పిచ్చి కాబట్టి. అందుకని మేము ఇక్కడికి వచ్చినా సరే దోశలను అస్సలు మిస్ అవ్వకుండా వారంలో 2 సార్లు దోశకేస్తాను. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోను, జస్ట్ 2 రోజులకు మాత్రమే వేస్తాను. ఈ రోజు తిన్నామా, ఈ రోజు సాయంత్రం పిల్లలకి వేస్తాను, రేపు పొద్దునకి మళ్ళీ అయిపోతుంది. ఆ పిండే కొద్దిగా మిగిలితే కొంచెం బోండాలు వేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ దోశకి వేస్తాను అనమాట. ఎక్కువ దోశ వేస్తాను టిఫిన్కి. ఎందుకంటే షన్ను టిఫిన్ ఏంటి అంటే దోశ, ప్రిక్కి టిఫిన్ ఏంటి అంటే దోశ. అందరికీ దోశలు కావాలి, అందుకే వాళ్ళు తినేదే చేస్తాను. ఇంకా ఈ దోశల్లోకి మేము వేరుశనగ పప్పుని వేయించేసుకొని సాయిపప్పు తెల్లగడ్డ వేసుకొని చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే సాయిపప్పు అయిపోయింది కాబట్టి నేను ఉట్టి వేరుశనగ పప్పు తెల్లగడ్డ పచ్చిమిర్చి వేయించి చట్నీ చేశాను. దాంట్లోకి కారం అనమాట. దోశల్లోకి ఎర్రకారం లేకపోతే అస్సలు తినరు. ఎర్రకారం అయితే మా నెల్లూరు ఫేమస్ అనమాట. ఇది లేనిదే మాకు బయట టిఫిన్స్ అనేది దొరకవు అనమాట. ఈ ఎర్రకారానికి ఎర్రగడ్డలు ఇంకా ఎండుమిర్చి తెల్లగడ్డ కొంచెం ఉప్పు వేస్తారు. ఒక్కొక్క దగ్గర ఒక్కోలా చేస్తారు, ఒక దగ్గర టమాటా కూడా వేస్తారు, ఒక్కో దగ్గర జీలకర్ర చింతపండు కూడా వేస్తారు. కానీ ఎన్ని రకాలుగా వేసినా కారం అయితే ఖచ్చితంగా ఉండాలి. దోశలు వేయడం స్టార్ట్ చేశానంటే కాళ్ళు నొప్పులు రావాల్సిందే. నేను పోస్తా ఉంటాను, వాళ్ళు తింటూ ఉంటారు. అలా తిన్నప్పుడే కదా మనకి తృప్తిగా ఉంటుంది. వాళ్ళ కోసం రకరకాల దోశలు పోస్తాను. కారం దోశ, ప్లెయిన్ దోశ, పొడి దోశ, ఆనియన్ దోశ, ఇంకా గుడ్డు దోశలు. కింద నచ్చితే మీతో రమ్మని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా.